భరద్వాజ్ గారు, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి జరిగింది మొన్న ఉదయపూర్లో. టోటల్గా పర్సనల్ వ్యవహారం, పెళ్ళి అనేది వాళ్ళ పర్సనల్ వ్యవహారం. దాని గురించి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులకి ప్రోత్సాహకరంగా ఉండేలాగా 9th and 10th క్లాస్ పిల్లలకు స్కాలర్షిప్ స్టార్ట్ చేస్తున్నాము. ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఇలా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకోగలిగితే ఆయన తండ్రి గారి కోరిక అదేంటంటే కొడుకు ఒక బిగ్ హిట్ కొట్టాలి అంటే గీత గోవిందము, దానికి ముందు అర్జున్ రెడ్డి, అలా అన్ని కొత్త తరహా కథలతో ఆడియన్స్ను ఒక రకంగా మెస్మరైజ్ చేశాడు ఆ టైంలో. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు. భరద్వాజ్ గారు, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి జరిగింది మొన్న ఉదయపూర్లో. అవును, పెళ్లి జరగటం, దాని తర్వాత వాళ్ళ ప్రయాణం అంతా మనం చూస్తున్నాం. మోడీ గారిని గెలిచారు, అమిత్ షా గారిని గెలిచారు, సీఎంలను గెలిచారు, వాళ్ళ సొంత ఊరు వెళ్ళారు. అవును, సొంత ఊరు వెళ్ళటం అనేది కీలకం. సొంత ఊరు వెళ్ళటము, అలాగే అక్కడ వాళ్ళ తండ్రి గారి కోరిక మేరకు ఇల్లు నిర్మాణం జరిపినట్టుగా కూడా చెప్పారు ఆయన. అదే మాట్లాడారు వాళ్ళు, మాట్లాడుతూ అది చెప్పి ఆ ఇల్లు పూర్తవటము, ఈ పెళ్లి, ఈ రెండు ఒకే టైంలో జరగటం అనేది అది చాలా ఆనందకరంగా ఉంది అని అన్నాడు అతను. ఈ సందర్భంగానే అంటే ఈ పెళ్లి వ్యవహారము ఇవన్నీ రెండు సాంప్రదాయాల్లో జరిగాయి, ఈ వార్తలన్నీ చూస్తూ వస్తున్నాం మనం. అదే అయితే ఈ మొత్తం ప్రయాణం అంతా ఒక పద్ధతి అయితే ఇది టోటల్గా పర్సనల్ వ్యవహారం. పెళ్ళి అనేది వాళ్ళ పర్సనల్ వ్యవహారం, దాని గురించి కాదు. కానీ ఈ సందర్భంగా వాళ్ళు ఒక నిర్ణయం ప్రకటించారు అక్కడ ఆ ఊళ్ళో. ఆ నిర్ణయం ఏమిటంటే వీళ్ళు దేవరకొండ ఫౌండేషన్ నుంచి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్నటువంటి విద్యార్థులకి ప్రోత్సాహకరంగా ఉండేలాగా స్కాలర్షిప్లు ఇస్తాము అని చెప్పి మాట్లాడారు. ఈ స్కాలర్షిప్లు ఇస్తాము అని ప్రస్తావించడం పర్టికులర్గా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకి అని చెప్పడం అనేది కీలకం. ఎందుకంటే ఒక సెలబ్రేటివ్ మూడ్లో ఉన్నప్పుడు ఈ సెలబ్రేషన్ని నలుగురితో పంచుకోవాలి అనుకోవడం అనేది ఒక మంచి శుభసూచకం. అది అవును, అంటే మంచి ఆలోచన. ఇది వాళ్ళకి రేపు పొద్దున ఈ సహాయం పొందటం ద్వారా జీవితంలో గవర్నమెంట్ స్కూల్లో ఎవరు చదువుతారో మనకు తెలుసు. అవును, వాళ్ళకి ఆర్థికంగా ఒక ప్రోత్సాహం ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకొక ఏరియాకి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది ఈ భరోసాతో. ఆ వెళ్ళి సక్సెస్ఫుల్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేసినప్పుడు పర్టికులర్గా ఫలానా రోజున ఒక ఈవెంట్లో వాళ్ళ వివాహ సందర్భంగా తీసుకున్న ఒక నిర్ణయంలో భాగంగా అందినటువంటి ఒక స్కాలర్షిప్ నుంచి నేను ఇలా ప్రమోట్ అయ్యాను అని చెప్పినప్పుడు కలిగే ఆనందం, అది నిజమైనటువంటి ఆశీర్వాదంగా చూడాలి. అవును. ఇప్పుడు మురళీమోహన్ గారిని కలిస్తే ఎప్పుడు కలిసినా అదే మాట్లాడుతుంటాడు ఆయన. ఆయన చాలామందికి ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తుంటాడు ట్రస్ట్ ద్వారా. అదే ఆయన ఫేస్లో అది గుర్తు చేసినప్పుడు చాలా గ్లో వస్తుంటుంది, సంతృప్తి, అదొక ఆనందం కదా. చదువు వలన ఒకటి జీవితంలో ముందుకెళ్ళాడు అనేది డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది, ఒక అచీవ్మెంట్గా ఉంటుంది. కాబట్టి ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి కొన్ని మూమెంట్స్ ఉంటాయి. ఆ మూమెంట్స్ ఉన్నప్పుడు ఆ అకేషన్ని మార్క్ చేస్తూ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే అది సమాజానికి ఉపయోగపడుతుంది. ఒక సామాజిక కారణానికి వాళ్ళు గనక ముందడుగు వేస్తే ఇది చాలా మంచి ముందడుగానే అనుకుంటున్నాను నేను. అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వాలి అనే నిర్ణయం డెఫినెట్గా వాళ్ళకి ఉపయోగపడేది. ఈ ఉపయోగపడిన విద్యార్థులందరూ తిరిగి ఆలోచించినప్పుడు వాళ్ళ స్మృతిలో ఉంటారు, అదే వాళ్ళ జ్ఞాపకాల్లో వీళ్ళు ఉంటారు. అలా జీవించటం ఈ సందర్భం ఉంటుంది. పైగా ఎలా జరిగింది అంటే వాళ్ళ పెళ్లి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పడం అనేది చాలా ఇది నడుస్తుంది కొంతకాలం. సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగిలిన వాళ్ళు కూడా ఆ ప్రయత్నాలు చేయగలిగితే బాగుంటుంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఇలా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు తీసుకోగలిగితే అది ఈ డే అనేది ఏదైతే వాళ్ళు చాలా ఆనందాన్ని అనుభవించినటువంటి రోజు ఉందో ఈ రోజు భవిష్యత్తులో కూడా అలా నడుస్తుంది. కాబట్టి దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ప్రతి ఒక్కరు. చెప్పారు వాళ్ళ నాన్నగారు కళ అయితే తీర్చారు, ఇవన్నీ మాట్లాడారు. అలాగే ఆ సందర్భంగా ఆయన చాలా విషయాలు మాట్లాడాడు. అక్కడ మాట్లాడుతూ స్వగ్రామము, ఆ గ్రామం పట్ల వాళ్ళకు ఉండేటువంటి ఒక అంటే అటాచ్మెంటు ఇవి కూడా మాట్లాడారు.
మాట్లాడుతూ మా తమ్ముడి వివాహం ఇక్కడే జరుగుతుంది అన్నాడు. ఈ వీళ్ళ వివాహం అక్కడ జరగలేదు. అవును. జరిగి ఇక్కడికి వచ్చి రిసెప్షన్ లాంటిది ఏర్పాటు చేశారు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరినీ కలిశారు. సత్యనారాయణ స్వామి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం ఏదో చేసుకున్నారు అక్కడ. కానీ తమ్ముడి వివాహం ఇక్కడే జరుగుతుంది అని చెప్పాడు ఆయన. ఇదంతా బాగానే ఉంది. తండ్రి గారి కోరిక మేరకు అక్కడ ఇల్లు కట్టడము ఇవన్నీ ఆయన సెలబ్రేటివ్ టోన్లో చెప్పుకున్నారు. కానీ అసలు ఆయన కోరిక ఒకటి ఉంది. అవునా? ఆయన తండ్రి గారి కోరిక అదేంటంటే కొడుకు ఒక బిగ్ హిట్ కొట్టాలి అంటే గీత గోవిందము, దానికి ముందు అర్జున్ రెడ్డి, వరుసన పెళ్లి చూపులు, హిట్లేగా. అలా అన్ని కొత్త తరహా కథలతో ఆడియన్స్ను ఒక రకంగా మెస్మరైజ్ చేశాడు ఆ టైంలో. ఆ తర్వాత వచ్చినటువంటి సినిమాలు, ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఏది కూడా పూర్తి స్థాయి సంతృప్తినిచ్చే పరిస్థితుల్లో లేవు. అందుకని అదొక ఇబ్బంది ఉంది. దాన్ని అధిగమిస్తూ ఒక అద్భుతమైనటువంటి హిట్ కొట్టాల్సినటువంటి, అంటే ఆ సత్తా ఉన్నటువంటి హీరోగా అతను ప్రూవ్ అయ్యాడు ఆల్రెడీ. అదే ప్రూవ్ అయ్యాడు. పైగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి చాలామందిని ఆయన ఆ ఏరియాలో అట్రాక్ట్ చేయగలిగాడు కూడా. కానీ కెరియర్ పరంగా ఒక ప్రాపర్ సబ్జెక్ట్ పడకపోవడంతో వస్తున్న గ్యాప్ ఇది. చూద్దాం, ఇప్పుడు 2 సినిమాలు గ్యాప్ ఫిల్ అయిపోయి ఒక పెద్ద హిట్ కొట్టేస్తే, అంటే పాన్ ఇండియా మార్కెట్ ఉన్న హీరోనే తను. కాబట్టి పాన్ ఇండియా మార్కెట్లో అంటే 700 కోట్లు 1000 కోట్లు సినిమాలు ఆ రేంజ్ మార్కెట్లోకి వెళ్ళటం అనేది జరగాలి. అలాంటి సబ్జెక్టు పడి అలాంటి సినిమా ఒకటి గనక వచ్చేస్తే తండ్రి గారి ఆయన హ్యాపీ ఫీల్ అవుతాడు. ఆయనకు కావాల్సింది అది. ఈ ఇల్లు వీటితో పాటు కెరియర్లో సక్సెస్లోకి వెళ్ళాలనే కోరిక. ఇప్పుడు చూద్దాం, 2 డిఫరెంట్ సబ్జెక్టులు వస్తున్నాయి. రణబాలి ఒకటాను రౌడీ జనార్దన్. రణబాలి టింట్ బాగుంది, అది ఇద్దరు కాంబినేషన్లో వస్తుంది. రష్మిక కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి దాని మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జనాల్లో కూడా. అలాగే రౌడీ జనార్దన్కి సంబంధించి కూడా కొంత వైబ్ ఉంది. ఇవన్నీ కలిసి ఆ కోరిక కూడా తీర్చేస్తే ఈ టైంలోనే ఆయన కూడా హ్యాపీ అవుతాడు.